క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. షాజహాన్ కు మద్దతుగా మదనపల్లిలో కమ్మ శంఖారావం. 600 షాజహాన్ ను గెలిపించి తీరుతామని నాదెళ్ల, రాటకొండ, గంగారపు కుటుంబాలతో సహా నియోజకవర్గం కమ్మ ప్రముఖుల ప్రతిజ్ఞ. సంచలనం రేపుతున్న కమ్మ సంఘం విశేష సమావేశం. రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం. కర్ణాటక బోర్డర్ నుంచి భారీ ర్యాలీ, వందలాది వాహనాలతో ఎదురేగిన నేతలు. కిరణ్ హయాంలో జరిగిన అభివృద్ధిపై తీవ్ర చర్చ. మదనపల్లిలో ఏప్రిల్ 2 మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ మిథున్ రెడ్డి. మీడియాలో సమావేశం, నాయకులకు దిశానిర్దేశం. కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు. కిరణ్ పై గెలిచి నాన్నకు ప్రేమతో అంకితం ఇస్తానని శపథం చేసిన మిథున్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, షాజహాన్ కు మద్దతుగా మదనపల్లిలో కమ్మ శంఖారావం. 600 షాజహాన్ ను గెలిపించి తీరుతామని నాదెళ్ల, రాటకొండ, గంగారపు కుటుంబాలతో సహా నియోజకవర్గం కమ్మ ప్రముఖుల ప్రతిజ్ఞ. సంచలనం రేపుతున్న కమ్మ సంఘం విశేష సమావేశం. శనివారం ఉదయం మదనపల్లె కమ్మ సంఘం టీడీపీ అభ్యర్థి షాజహాన్ కు మద్దతుగా బహిరంగ సమావేశం నిర్వహించింది. గంగారపు, నాదెళ్ల, రాటకొండ లాంటి ప్రముఖ స్థానిక కమ్మ కులం కుటుంబాలు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని కమ్మ ప్రముఖులందరూ హాజరయ్యారు. తమ కులం వారికి కాకుండా మైనార్టీ కులానికి చెందిన షాజహాన్ కు పార్టీ అధిష్టానం మదనపల్లి టికెట్ కేటాయించడం తమ కులస్తుల్లో అసంతృప్తిని పెంచిందనే విష ప్రచారాన్ని మదనపల్లి కమ్మ సంఘం తోసిపుచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో తమ మద్దతు టీడీపీకి చెందిన షాజహాన్ కి అని ప్రకటిస్తూ 600 షాజహాన్ ను గెలిపించుకుని తీరుతామని మదనపల్లె కమ్మ నేతలు నేడిక్కడ ప్రతిజ్ఞ పూనారు. ఆర్జే వెంకటేష్, నాదెళ్ల విద్యాసాగర్, గంగారపు గౌతమ్ రెడ్డి, రాటకొండ మధుబాబులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 1983 తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం గెలుపు కోసం శ్రమిస్తున్న కమ్మ సోదరులు కుల మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుతం మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపు మా అందరి బాధ్యత అని అన్నారు. అధికార పార్టీ నేతలు కుయుక్తులకు ఎవరూ భయపడేవారు లేరని గుర్తు చేశారు. కొంతమంది స్వార్థపరుల కలుషిత రాజకీయాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. వైసీపీ అరాచక పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లారా చూసిన ప్రతి ఒక్కరూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మంచి మనిషి, నియోజకవర్గ అభివృద్ధి కాముకుడు షాజహాన్ బాషా గెలుపు తథ్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, ఎంసీటీవీ ఎండీ రవికుమార్, తెదేపా రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, నవీన్ చౌదరి, నిరంజన్, పెరవలి నవీన్, మల్లికార్జున్ నాయుడు, గుర్రప్ప నాయుడు, శ్రీరామ వినోద్, మాకినేని చంద్రశేఖర్ నాయుడు, కమ్మవీధి రవినాయుడు, నాదెండ్ల శివప్రసాద్, పెరవల్లి మధు, పెరవల్లి రాజేష్, గంగా బోర్వెల్స్ పురుషోత్తం నాయుడు, ముద్దు కృష్ణమనాయుడు, చంబకూరు చలపతి నాయుడు, మల్లికార్జున్ నాయుడు, రెడ్డి వరప్రసాద్, టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ సోమశేఖర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లిలో ఏప్రిల్ 2న జరగనున్న మేమంతా సిద్ధం సభ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్, వైసీపీ శ్రేణులు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగలం బహిరంగ సభ విజయవంతం కావడంతో అంతకు మించి ప్రతిష్టాత్మకంగా మేమంతా సిద్ధం సభతో వైకాపా నాయకులు తమ సత్తా చాటాలని కుతూహలంతో ఉన్నారు. రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ మదనపల్లిలో ఏప్రిల్ 2న సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్న సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం మదనపల్లిలోని బసినికొండ ఎంపీ కార్యాలయంలో నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ఇతర నాయకులతో కలిసి ఎంపీ మిథున్ రెడ్డి సమీక్షించారు. సభ ఏర్పాట్లో జన సమీకరణ, సౌకర్యాలు, భద్రత తదితర అంశాలపై నేతలతో సుమారు 2 గంటల పాటు చర్చించారు. ఎంపీ వెంట మదనపల్లె వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సూట్ కేసు తీసుకొని ఈరోజు పోటీ చేసే దానికి ఎంపీగా ఆయన మన ప్రాజెక్టులన్నీ కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో అన్నాడు, మీకు అందరు కూడా తెలుసు. మళ్ళా జూన్ 4వ తేదీ సూట్ కేసు ఎత్తుకొని హైదరాబాద్ పంపించే విధంగా మన ఓట్లు తీర్పు ఉండాలా. పుంగనూరులో వచ్చే మెజార్టీతో కౌంటింగ్ పూర్తిగా కూడా వెయిట్ చేయకుండా కౌంటింగ్ హాల్లో నుంచి చెప్పే విధంగా మనం ఖచ్చితంగా మీ అందరి ఆశిస్తుంటూ ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఏదో అభ్యర్థి నిలబడితే ఎట్లప్ప వస్తే మంచి చోటు రావాలని కోరుకున్నాను. నాకు ఈరోజు ఈ కిరణ్ కుమార్ రెడ్డి పైన గెలుపు మా నాన్నకు ప్రేమతో ఖచ్చితంగా ఈ పట్టుదలతో మీ అందరి సహకారంతో
ఖచ్చితంగా ఇది నేను గెలిచేదానికన్నా ఒక పట్టుదలతో ఒక పౌరుషంతో ఈ గెలుపుంటుందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తాను. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసేసిన అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అందరూ కూడా ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ కోల్పోయిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో సింబల్ మాత్రమే లేదు, మిగిలినంతా సేమ్ టు సేమ్ అని అన్నారు. టికెట్ రానంత మాత్రాన పారిపోయే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. అందరిలాగా ఓటమి తర్వాత కార్యకర్తలను వదిలేసే టైప్ కాదు నేనని అన్నారు. త్యాగం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించామని పేర్కొన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా ప్రయాణం ధర్మవరంలోనేనని 5 ఏళ్ల క్రితం శ్రీరామ్ వేరు, ఇప్పుడు శ్రీరామ్ వేరన్నారు. ధర్మవరంలో ప్రతి కార్యకర్త ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ను గెలిపించాల్సిన బాధ్యత మనదేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే ధర్మవరం పేరు ఢిల్లీలో వినిపించింది. ఎన్నికల తర్వాత అది మార్మ్రోగాలని పిలుపునిచ్చారు. సత్యకుమార్ వెనుక శ్రీరామ్ ఉన్నాడని వైసీపీ నాయకులకు గట్టిగా హెచ్చరించి చెప్పండని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కర్ణాటక సరిహద్దుల్లో ఘన స్వాగతం లభించింది. బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగా ప్రకటన అనంతరం మొదటిసారి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు తరలివచ్చారు. కర్ణాటక సరిహద్దు నుంచి మదనపల్లి మీదుగా కలికిరికి బయలుదేరి వెళ్లారు. చీకలబయలు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ మదనపల్లికు చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, తమ్మళ్లపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, బీజేపీ నేత చల్లపల్లి నరసింహారెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల శివరాం రాయల్, ఎల్లంపల్లి ప్రశాంత్, బండి ఆనంద, విజయ భారతి స్కూల్స్ అధినేత డాక్టర్ సేతు, జర్మన్ రాజు, సాయి లోకేష్ ఇంకా వందలాది మంది అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నేతృత్వంలో జరిగిన గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మదనపల్లి నియోజకవర్గం నేత ఎస్ రెడ్డి సాహెబ్ హాజరయ్యారు. పార్టీ విధి విధానాలు, కార్యాచరణ, మేనిఫెస్టో, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఈ సందర్భంగా నాయకులకు వివరించారు. పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని షర్మిల ఈ సందర్భంగా హాజరైన నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ, టీడీపీ కూటమిల అభ్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని షర్మిల పిలుపునిచ్చారు. రానున్న 40 రోజులు సైనికుల్లా పార్టీ కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల కార్యనిర్వాహక అధ్యక్షులు జంగా గౌతమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గడప కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కార్యాచరణపై ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థిత్వంపై బి కొత్తకోటలో ఆనందోత్సవాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిరణ్ రాకతో బి కొత్తకోటలో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బి కొత్తకోట అభివృద్ధి ప్రదాత కిరణ్ కుమార్ రెడ్డినని బల్లగుద్ది చెబుతుండడం విశేషం. తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోని బి కొత్తకోట పట్టణంలో చాలా ఏళ్లుగా వెనుకబడి అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కీర్తిశేషులు కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి కృషితో 160 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత ఒక్క కిరణ్ కుమార్ రెడ్డిదేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. పీలేరుతో పాటు పక్కన ఉన్న తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేశారు. 3.75 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి, 1.60 కోట్లతో తహసీల్దార్ కార్యాలయం, 65 లక్షల రూపాయలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, దిగువ బస్టాండ్ నుండి ప్రభుత్వ వైద్యశాల వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం, దిగువ బస్టాండ్ నుండి జెడ్పీహెచ్ఎస్ బాలికల స్కూల్ వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం. బి కొత్తకోట పట్టణంలో తాగునీటి కటకటలాడే సమయంలో ఒక పట్టణంలో 12 తాగునీటి బోర్లు, నియోజకవర్గ వ్యాప్తంగా 40 తాగునీటి బోర్లను తవ్వించి ఈ రోజు వరకు తాగునీటి సమస్య రాకుండా చేసిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డిదేనని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే 1.75 కోట్ల రూపాయల వ్యయంతో పీటీఎం రోడ్డు, ఏటి వద్ద బ్రిడ్జ్ నిర్మాణం, బి కొత్తకోట పట్టణంలో కస్తూర్బా విద్యాలయ నిర్మాణం, ఉలవలవారిపల్లి నుండి మొలకల చెరువు వరకు డబుల్ రోడ్ నిర్మాణం, 40 కోట్ల వ్యయంతో వ్యాసరాయ సముద్రం నుండి పీటీఎం చెరువుకు హంద్రీనివా ఎత్తిపోతల పథకం. ఉమ్మడి రాష్ట్ర కిరణ్ మానస పుత్రిక అయిన మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి అభివృద్ధి అంటే ఏమిటో చూపించిన బి కొత్తకోట ప్రజలకు అంకితమిచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట బీజేపీ పార్లమెంటు సభ్యులుగా రావడంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి తమంతకు తామే సహకరించుకోవాలని విద్యార్థికులు స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. మాడు పగిలే ఎండాకాలం స్టార్ట్ అయింది, జాగ్రత్తలు తీసుకోండని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మాణం తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే వడగాలుల తీవ్రత కూడా మొదలైంది. భానుడి ప్రతాపంతో ఇటు తెలంగాణ అటు ఏపీలోని కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయటకు కూడా రావడం లేదు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది. ఇవాళ 50 మండలాల్లో వడగాల్పులు, రేపు 56 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం 31 మండలాల్లో వడగాల్పులు, కడప జిల్లా ముద్దునూరులో తీవ్ర వడగాల్పులు వీచినట్లు తెలిపారు. తెలంగాణలో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపు కోసం గ్రామాన ప్రచార రథాలు ప్రారంభించిన షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ. ప్రచార నిర్వహణ బాధ్యతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న జునైద్ మదనపల్లి నియోజకవర్గంలో గ్రామాన టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించిన తెలుగుదేశం యువ నాయకుడు జునైద్ అక్బరీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా జునైద్ అక్బరీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఘన చరిత్రను గ్రామాన తమ ప్రచార రథాల ద్వారా చేరవేస్తామన్నారు. పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను అందరికీ చేరేలా ప్రచారం జరుగుతుందన్నారు. పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకుని బూత్ స్థాయిలో ప్రచారం, కరపత్రాలు పంపిణీ చేస్తామని వివరించారు. తెలుగుదేశం పార్టీ బలమే ఆ పార్టీ కేడర్ అని ప్రతి ఒక్కరితో కలిసి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామన్నారు. తాము అన్ని వేళలా అందుబాటులో ఉంటామని జునైద్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయటమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. క్షణక్షణం పోరాటం, కనకనం ప్రజాపక్షం. జనసేన న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.